మనం చేసిన భార్యాభర్తల మధ్యలో దూరం వీడియో నచ్చి చాలా మంది మనం చెప్పిన 7 కారణాలని 7 షార్ట్స్ రూపంలో చేయమనడం జరిగింది. వారి కోసం ఈ 7 కారణాలు ఒక్కొక్కటిగా. సార్ ఇలా చెప్తున్నానని మరోలా అనుకోద్దాం. భార్యను గెలవాలంటే కప్పులు పగలు కొట్టం కాదు, ఆ గోడ బద్దలు కొట్టండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం చెప్పే మొట్టమొదటి కారణం సంభాషణ ఆగిపోవడం అని చెప్పేసి. మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఇంట్లో. ఫస్ట్ ఏదో ఒక కారణం చేత భర్తకి భార్యకి మనస్పర్ధ వస్తుంది. మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్ లో పడట్లేదు అంతే, అది ఆ సబ్జెక్ట్ వరకే, నీకు నాకు మధ్య కాదు. అలా మనస్పర్ధ వచ్చినప్పుడు ఏ విషయంలో మనస్పర్ధ వచ్చిందని ఆలోచించుకోకుండా ఇక్కడ నుంచి మాట్లాడుకోవడం మానేస్తున్నారు. ఒకరికొకరికి దూరం పెరిగిపోతూ వస్తుంది. ఇలా దూరం పెంచుకోవడం వల్ల ఏం సాధిస్తారు? కుటుంబాలు ఏమైపోతున్నాయి? పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు? రేపు జీవితాలు ఏమైపోతాయి? అసలు భార్యాభర్త కలిసి ఉండాలంటే ఫస్ట్ ఒకరికొకరు మాట్లాడుకోవాలి. సార్, నా భార్య అలాంటి తప్పు చేసింది, నా భర్త ఇలాంటి తప్పు చేశాడు. ఏ తప్పు చేసినా ఏం జరిగినా చివరికి ఒకరికొకరు మాట్లాడుకుంటే సమస్య అనేది 90% పరిష్కారం అవుతుంది. అన్లెస్ సార్ అంటే దుష్ట బుద్ధితో ఉంటే తప్ప. అంటే మంచి మనస్తత్వంతో ఉండి నా కుటుంబం బాగుండాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చెప్తున్నానండి నేను. అంతేగాని కుటుంబం ఎలా పోయినా పర్లేదు నా పంతం నెగ్గాలని చెప్పేసి ఇప్పుడు మనం చాలా వీడియోలు చూస్తున్నాం. భర్తలేమో భార్యలను తీసుకెళ్లి చంపేస్తున్నారు, భార్యలేమో భర్తలను తీసుకెళ్లి చంపేస్తున్నారు. అలాంటి సన్నాసుల కోసం కాదు ఈ వీడియో. పవిత్రంగా నేను నా కుటుంబం బాగుండాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో మొట్టమొదటి చెప్పాను కదా, సంభాషణ ఆగిపోవడం అనేది చాలా పెద్ద భూత. అసలు సంభాషణ అనేది ఎప్పుడు ఆఫ్ చేసుకోకండి. ఎంత యుద్ధం వచ్చినా కూడా ఏ కారణం చేత నచ్చలేదు ఆ కారణం ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఈ మాట అన్నారు, నాకు నచ్చలేదని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్ ఇద్దరు కలడానికి అవకాశం ఉంటుంది. భర్తని భార్య ఖచ్చితంగా చెప్పగలగాలి, నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవడం అనే భ్రమలో చాలా మంది ఉండిపోతున్నారు. కొంతమంది భర్తలు నిజంగానే అర్థం చేసుకుంటలేదు, అది మీదే తప్పు, భర్తలదే తప్పు. మీ భార్య వచ్చి ఒక మాట మీ దగ్గర చెప్పలేకపోతుందంటే అది మీ తప్పే అని నేను చెప్తాను. అసలు సంభాషణ ఎట్టి పరిస్థితులు ఆకూడదు. ఇద్దరు ఏం జరిగినా మాట్లాడుకుంటూ ఉండాలి. రోజుకు ఒక 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడుకుంటే బంధాలు బలపడతాయి. మనుషుల మధ్యలో బంధాల మధ్యలో సంభాషణ లేకపోతే ఇంక భార్యాభర్తలు అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, కలిసి ఉండడానికి ఆస్కారమే తగ్గిపోతుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి జైంట్ మీడియా.